హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సైన్స్ డే సందర్భంగా కొన్ని అద్భుతమైనటువంటి విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ భూమి మీద ప్రతి సమస్యకు సమాధానం సైన్సే. అదేవిధంగా ప్రతి సమస్యకు కారణం కూడా సైన్స్. సైన్స్ ఒక్కటే ఆయుధం ప్రపంచాన్ని, ఈ భూమిని బ్రతికించాలన్నా, భూమిని నాశనం చేయాలన్నా. ఈ సందర్భంగా మనము ఈరోజు ఈ భారతీయ సంస్కృతి సాంప్రదాయం అజ్ఞానమా విజ్ఞానమా, భారతదేశం ప్రపంచానికి విజ్ఞానాన్ని నేర్పినటువంటి విశ్వగురువా, అదేవిధంగా మనిషి వయస్సు 300 సంవత్సరాలకు పైగా పెరిగే ఛాన్స్ ఉందా? ప్రపంచానికి విజ్ఞానాన్ని నేర్పిన గురువు భారత్. ఎలా? ప్రతి రంగం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు టేక్ మ్యాథమెటిక్స్లో సున్నాన్ని పరిచయం చేసింది భారతీయులే, దశాంశమానాన్ని కనుక్కున్నది భారతీయులే. అదేవిధంగా త్రికోణమితి, బీజగణిత సూత్రాలు సైతం మన వాళ్ళు ప్రపంచానికి అందించారు. ప్రపంచంలో మ్యాథమెటిక్స్లో గొప్ప మేధావులు భారతీయులే. అదేవిధంగా వైద్య శాస్త్రంలో మనల్ని మించిన వారు లేరు. సుశ్రుతుడు, చరకుడు, వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు చరక సంహిత, సుశ్రుత సంహిత, వీటిలో మనిషికి వచ్చేటువంటి ప్రతి రోగానికి ప్రకృతి వైద్యం మీకు తెలుసా? అప్పుడు వారు తలను తీసి తలను పెట్టిన దాఖలాలు ఉన్నాయి. అటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉండేది. ఇప్పుడు వేళ్ళు కట్ చేసి వేళ్ళు పెట్టడం చాలా కష్టం. తలను సైతం తీసి మరొక తలను అమర్చినటువంటి టెక్నాలజీ భారతీయులు. అదేవిధంగా రసాయన శాస్త్రంలో నాగార్జునుడు, మీకు తెలుసా? తుప్పు పట్టనటువంటి ఇనుము ప్రపంచంలో ఎక్కడా లేదు, మన దగ్గర తప్ప. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఇనుముతో కట్టినటువంటి కట్టడాలు భారతదేశంలో ఇప్పటికీ తుప్పు పట్టకుండా, చెక్కు చెదరకుండా ఉన్నాయి. మీరు దక్షిణ భారతదేశంలో తీసుకుంటే కొన్ని గుళ్ళు కట్టారు, ఇవి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అంటే మన భారతీయులు ఉపయోగించినటువంటి ఆ వైవిధ్యం రసాయన శాస్త్రంలో ఎంతో గొప్ప. ప్రపంచానికి సైతం మనమే ఉక్కును సరఫరా చేసాం. అదేవిధంగా శిల్పకళ నైపుణ్యం, అజంతా, ఎల్లోరా శిల్పాలు చూస్తే మనకు అర్థమవుతుంది మన వాళ్ళు సింధు నాగరికత నుండి గృహ నిర్మాణంలో కానీ, శిల్పకళల్లో కానీ అద్భుతమైనటువంటి నాలెడ్జ్ని కలిగి. అందుకే దక్షిణ భారతదేశంలో చూడండి, ముఖ్యంగా ఎన్నో గుళ్ళు, గోపురాలు అద్భుతమైనటువంటి శిల్పకళకు నిదర్శనం. అదేవిధంగా ఈ రోజులలో ప్రపంచం మొత్తం చూసింది రామ మందిరం, అద్భుతమైనటువంటి నిర్మాణాలు, భారతీయ సంస్కృతిని ఉట్టిపడేలాగా చేసేలాగా నిర్మాణాలు. ప్రపంచం మొత్తం ఇప్పుడు చూస్తుంది భారతదేశాన్ని సందర్శించాలని. వీటిపైన ఎన్నో రీసెర్చ్లు కూడా చేసింది. వీళ్ళకు ఇలాంటి నాలెడ్జ్ ఎక్కడొచ్చింది? ఇంత గొప్పదనం ఎక్కడుంది? ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది దీనివల్లే భారతీయులు విజ్ఞాన శాస్త్రంలో విశ్వగురువులు అనడానికి నిదర్శనం. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనిషి కూర్చొని ఎన్నో రకాల పనులను చాలా ఈజీగా చేయగలుగుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్స్ మనిషి భాగం, జీవితంలో ఒక భాగం అయిపోయారు. ప్రపంచ స్థితిగతులను మార్చేసింది సైన్స్. ఇది ఉపయోగకరమైందా, వినాశకరమైందా ఆలోచించాలి మనం. సైన్స్ ఎంత అభివృద్ధి చెందితే అంత వినాశనం తప్పదు అంటున్నారు శాస్త్రం. అవును, సైన్స్ అభివృద్ధి వల్లే మీరు చూస్తే ఆటం బాంబ్ తయారు చేయడం, జపాన్ పైన 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా లిటిల్ బాయ్ ఫ్యాట్ బాయ్ అనేటువంటి బాంబులు వేసింది. ఇది కేవలం అడ్వాన్స్మెంట్ ఇన్ సైన్స్. యూ షుడ్ యూజ్ ద సైన్స్ ఇన్ ఎ ప్రాపర్ వే. అప్పుడే ఈ భూమి మరికొన్ని సంవత్సరాలు. పురాతన కాలంలో మన మనుషులు
అవలంబించిన అలవాట్లు మనం ఏమి చేయట్లేదు. ఇప్పుడు చదువు ఎక్కువైపోయి వాటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తున్నారు. ప్రతిరోజు ధ్యానం చేయడం, ప్రతిరోజు ప్రకృతి యొక్క వైద్యం అనుసరించడం, ప్రకృతిలో ఉండేటువంటి పళ్ళు ఫలాలు ఆకులు తినడం, ఇవి మనిషి జీవనాన్ని 100 సంవత్సరాలకు పైగా పెంచుతాయి. ఇప్పుడు ఇది జరగబోతుంది. ప్రపంచం మొత్తం మన అలవాట్లను అలవాటు చేసుకోబోతుంది. కాబట్టి ఇది మనకెంతో గర్వకారణం. ఈ సందర్భంగా నేను భావి భారత పౌరులు కాబోయేటువంటి శాస్త్రవేత్తలకు నేను విజ్ఞప్తి చేసేది, ఆలోచించండి. సైన్స్ ప్రకారం ఆలోచించండి. సైన్స్ ఒక్కటే మార్గం. సైన్సే మనల్ని నిలబెడుతుంది. సైన్స్ ఒక్కటే భూమిని రక్షిస్తుంది. సైన్స్ ప్రకారమే ఆలోచించండి. సైన్స్ ప్రకారమే చేయండి. ఈరోజు భారతీయ సంస్కృతి సాంప్రదాయం అజ్ఞానమా విజ్ఞానమా? నిజమే, భారతీయ సంస్కృతి అజ్ఞానము అనేటువంటి చదువుకున్న విజ్ఞానులు చాలామంది ఉన్నారు. కానీ భారతీయ సంస్కృతి ఒక విజ్ఞాన గని. భారతీయత సైంటిఫిక్ సాంప్రదాయం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. భారతదేశంలో వాడేటువంటి ప్రతి సాంప్రదాయ పద్ధతి, ప్రతి సంస్కృతి పద్ధతి, ప్రతి పండగ పర్యావరణ హితం కోసమే, పర్యావరణ పరిరక్షణ కోసమే అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా భారతదేశం యొక్క సాంప్రదాయాన్ని అవలంబించడం, ఇది మనకు ఎంతో గర్వకారణం. అదేవిధంగా ప్రతి పండుగ మీరు చూస్తే వినాయక చవితి మనిషికి, పర్యావరణానికి, ప్రకృతికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా ఉగాది పండుగ సీజనల్ డిసీజులు వచ్చేటువంటి ఆ సమయంలో, కాల మార్పు జరిగేటువంటి సమయంలో ఎన్నో రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ఆ ఇబ్బందుల నుండి వీళ్ళని కాపాడాలి అంటే అప్పుడు అందరికీ చదువు లేదు కాబట్టి ఒక పండుగను డిజైన్ చేశారు. అదే అందులో ఉపయోగించేటువంటి 7 రకాల రుచులతో మనం పచ్చడి తయారు చేసుకుంటాం. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ విధంగా ప్రతి పండుగ భారతదేశంలో ఒక విజ్ఞాన సర్వస్వం. భారతీయ దేశం విజ్ఞాన గని. భారతీయులు ప్రపంచంలోనే అత్యున్నత మేధావులు. అందుకే ఎన్నో దేశాలు మన దేశాన్ని దోచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాయి. మీకు తెలుసా, మరికొన్ని సంవత్సరాల్లో ఈ భూమి చనిపోతుంది. పంట భూమిలో పంటలు పండవు. ఇది నిజమే. భూమి చనిపోయే రోజు దగ్గరలోనే ఉంది. కారణాలు సైన్స్ ప్రకారం ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని చూడండి. ఇప్పుడు భూమి యొక్క ఉష్ణోగ్రత సుమారుగా 15 డిగ్రీల నుండి కాస్త పెరుగుతుంది. ఒక 2 డిగ్రీలు కనుక పెరిగితే, భూమి యొక్క ఉష్ణోగ్రత 2 డిగ్రీలు పెరగగానే మంచు ఖండాలు కరిగి సముద్ర మట్టం పెరిగి ఈ ఉన్న భూమి కాస్త అందులో మునిగిపోతుంది. అందులో మునిగిపోతే మనం ఎక్కడ ఉన్నాం. ఇది ఆల్రెడీ జరుగుతూ ఉంది. కొన్ని ఐలాండ్స్ ఆల్రెడీ మునిగిపోయాయి, ఇంకా మునిగిపోతూనే ఉన్నాయి. కారణం గ్రీన్ హౌస్ గ్యాస్. విరివిగా ఉపయోగించేటువంటి ఫాసిల్ ఫ్యూయల్స్. ఇఫ్ యూ యూజ్ ఫాసిల్ ఫ్యూయల్స్ దట్ కెన్ రిలీజ్ harmful effects of gases, greenhouse gases, carbon monoxide, carbon dioxide, nitrogen dioxide. ఇవి భూమి యొక్క ఉష్ణోగ్రతను పెంచుతుంది. అదేవిధంగా ఇది మానవుడు చేసేటువంటి తప్పిదాలు, మానవుడు చేయకుండా జరిగేటువంటి తప్పిదాలు కూడా చాలా ఉన్నాయి. ఎలాగైతే భూమి కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం ఫామ్ అయిందో, అప్పటి నుండి జరుగుతున్నటువంటి మార్పులు, కాలానుగుణంగా మార్పులు జరుగుతున్నాయో, ఇదే విధంగా కూడా కొన్ని మార్పులు జరుగుతాయి ఇంకా మనం కూడా. అదే మీకు తెలుసు, డైనోసార్స్ ఒకప్పుడు భూమిపైన ఉండేవి. ఒకానొక సందర్భంలో అవి మొత్తం అంతరించిపోయాయి. అదేవిధంగా మనిషి జాతి కూడా అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. దానికి మనం ఏం చేయలేం. బ్లాక్ హోల్స్ భూమిని సైతం మింగేటువంటి ఒక దయ్యాలు మన విశ్వంలో ఉన్నాయి. అదేవిధంగా అస్టరాయిడ్స్, మీటియోర్స్, ఇవి కూడా భూమి మీద నిత్యం పడుతూనే ఉన్నాయి. ఒకవేళ పెద్ద అస్టరాయిడ్ భూమి మీద పడింది అంటే భూమి పైన జీవజాతి నశించిపోతుంది.
ఇంకొంతమంది శాస్త్రవేత్తలు ఏలియన్స్ కూడా ఉన్నారు, ఏలియన్స్ కూడా వస్తారు మీ దగ్గరికి, వాటితో కూడా ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు సైంటిఫిక్గా ఎటువంటి ప్రూఫ్ లేదు ఏలియన్ ఉన్నట్టుగా. కానీ శాస్త్రవేత్తలందరూ కూడా ఏలియన్స్ ఎక్కడో దగ్గర ఉంటారు. ఎలాగైతే మనం పుట్టామో భూమి పైన, ఏలియన్స్ కూడా ఎక్కడో దగ్గర ఏదో ఒక భూమి పైన ఏదో ఒక స్టార్ దగ్గర ఉండే ఉంటారు అని మాత్రం అభిప్రాయపడుతున్నారు. కాబట్టి సైన్స్ ప్రగతి అనేది వినాశనానికి దారితీస్తుంది ఈ రోజులలో. కాబట్టి భావి భారత పౌరులు, ప్రపంచ మేధావులు మీరే. కాబట్టి మీరు సైన్స్ను ప్రాపర్గా ఉపయోగించి భూమిని ఇంకొన్ని సంవత్సరాలు బ్రతికించేలాగా పనిచేయాలి. భారతీయ సంస్కృతి సాంప్రదాయం సైంటిఫిక్ పైనే ఉంది అని తెలియజేయాలి. ఇక మనిషి 300 సంవత్సరాలు బ్రతకగలడా? అవును అంటున్నారు. ఎందుకు? అడ్వాన్స్ టెక్నాలజీ, మెడిసిన్లో వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విధానాలు, అంత అడ్వాన్స్డ్ మెడికేషన్ వల్ల మనిషి యొక్క జీవనాన్ని 300 సంవత్సరాలు పైగా పెంచవచ్చు అని అభిప్రాయపడుతుంది. నిజమే, పురాతన కాలంలో మన పూర్వీకులు 100-150 సంవత్సరాలు బ్రతికిన దాఖలాలు ఉన్నాయి. సైన్స్ అంటే కొత్త పరికరాలు మాత్రం తయారు చేయడం కాదు, మనిషి యొక్క జీవన విధానాన్ని మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి చేయడం, జీవన విధానాన్ని కాలానికి అనుగుణంగా మార్చుకోవడం, ఇదే సైన్స్. యూ షుడ్ యూజ్ ద సైన్స్ ఇన్ ఏ ప్రాపర్ వే. అప్పుడే ఈ భూమి మరికొన్ని సంవత్సరాలు